ఆరతి సాహా ఒక లెజెండరీ లాంగ్ డిస్టెన్స్ స్విమ్మర్. ఈమె గురించి చాలామందికి తెలియకపోవచ్చు. స్పోర్ట్స్ కోటాలో పద్మశ్రీ అవార్డు తీసుకున్న తొలి భారతీయ మహిళా క్రీడాకారిణి. అంతేకాదు, ఇంగ్లీష్ ఛానల్ని క్రాస్ చేసిన తొలి ఆసియా మరియు భారతీయ మహిళ కూడా. ఆరతి సాహా పుట్టింది కలకత్తాలో. తండ్రి పేరు పంచుగోపాల్ సాహా. ఈయన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో చిన్న ఉద్యోగం చేసేవాడు. పంచుగోపాల్ సాహాకి 3 సంతానం. వారిలో 2వ సంతానమే ఆరతి సాహా. ఆరతి సాహాకి 2.5 ఏళ్ల వయసులో ఈమె తల్లి మరణించింది. అప్పటి నుండి కలకత్తాలోని వాళ్ళ నాయనమ్మ దగ్గరే పెరిగింది. ఆరతి సాహాకి చిన్నప్పటి నుండి స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. తండ్రి కూతుర్లు కలిసి అప్పుడప్పుడు కలకత్తాలోని చంపతలా ఘాట్కి వెళ్ళి సరదాగా గడిపేవారు. ఇక్కడే ఆరతి సాహా స్విమ్మింగ్కి సంబంధించిన మెలకువలు నేర్చుకుంది. అయితే ఆరతి తండ్రి తన కూతురికి స్విమ్మింగ్పై ఉన్న ఇష్టంని తెలుసుకొని కలకత్తాలోని హత్కోలా స్విమ్మింగ్ క్లబ్లో జాయిన్ చేశాడు. అయితే ఇక్కడ ఏషియన్ గేమ్స్లో ఫస్ట్ గోల్డ్ మెడల్ తీసుకున్న తొలి భారతీయుడు సచిన్ నాగ్ దృష్టిని ఆకర్షించింది. సచిన్ నాగ్ 1940లో 100 మీటర్స్ ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్లో నేషనల్ రికార్డ్ని నెలకొల్పాడు. అది 31 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా అలాగే ఉంది. అది 1946. ఆరతికి అప్పుడు 5 సంవత్సరాలు. కలకత్తాలోని ప్రసిద్ధి చెందిన శైలేంద్ర మెమోరియల్ స్విమ్మింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. అందులో ఆరతి సాహా కూడా పార్టిసిపేట్ చేసింది. 110 యార్డ్స్ స్విమ్మింగ్ కాంపిటీషన్లో గెలిచి తన కెరీర్లోనే తొలి గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఆ తర్వాత 1946 నుండి 1951 మధ్య కాలంలో 100 మీటర్స్ ఫ్రీ స్టైల్, 200 మీటర్స్, 100 మీటర్స్ బ్రెస్ట్ స్ట్రోక్ స్టైల్స్లో దాదాపు 22 స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ని గెలిచింది. 1948లో ముంబైలో జరిగిన నేషనల్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో 100 మీటర్స్ ఫ్రీ స్టైల్, 200 మీటర్స్ బ్రెస్ట్ స్ట్రోక్ స్టైల్స్లో 2 సిల్వర్ మెడల్స్ని, 200 మీటర్స్ ఫ్రీ స్టైల్లో 1 బ్రాంజ్ మెడల్ని గెలుచుకుంది. 1952లో జరిగిన హెల్సింకి ఒలింపిక్స్కి ముంబై స్విమ్మర్ అయిన డాలీ నజీర్తో పాటు ఆరతి సాహా కూడా వెళ్ళింది. కానీ అక్కడ ఆరతి సాహా ఏ మెడల్స్ సాధించలేదు, కానీ చాలా మెలకువలు నేర్చుకుంది. ఆరతి సాహా 2 స్విమ్మింగ్ లెజెండ్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంది. ఒకరు బ్రోజన్ దాస్, మరొకరు మిహిర్ సేన్. బెంగాల్లోని బిక్రంపూర్ గ్రామంకి చెందిన బ్రోజన్ దాస్ 1958లో ఇంగ్లీష్ ఛానల్ని క్రాస్ చేసిన తొలి ఆసియా వ్యక్తి. బ్రోజన్ దాస్ ఇంగ్లీష్ ఛానల్ని క్రాస్ చేసినందుకు ఆరతి సాహా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ ఒక ఉత్తరం రాసింది. బ్రోజన్ దాస్ రిప్లై ఇస్తూ, "నువ్వు కూడా ఇది సాధించవచ్చు, నీకు ఆ సత్తా ఉంది" అని చెప్పాడు. సెప్టెంబర్ 27, 1958న మిహిర్ సేన్ ఇంగ్లీష్ ఛానల్ని అత్యంత వేగంగా క్రాస్ చేసిన 4వ వ్యక్తిగా మరియు తొలి భారతీయుడుగా రికార్డు సృష్టించాడు. ఆరతి సాహా వీళ్ళిద్దరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంగ్లీష్ ఛానల్ని క్రాస్ చేయాలని నిర్ణయించుకుంది. కానీ దానికి సరిపడా డబ్బులు ఆరతి సాహా దగ్గర లేవు. అప్పుడు మిహిర్ సేన్ మరియు హత్కోలా క్లబ్ అసిస్టెంట్ సెక్రటరీ అయిన అరుణ్ గుప్తా వీళ్ళిద్దరూ కలిసి ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ని జరిపి కొంతవరకు అవసరమైన డబ్బుని సేకరించారు. అయినా ఇంకా డబ్బులు కావాల్సి ఉంది. అప్పుడు ఆరతి సాహాని సపోర్ట్ చేసే కొంతమంది వ్యక్తులు కలిసి ఆరతి సాహా గురించి వెస్ట్ బెంగాల్ సీఎం అయిన డాక్టర్ బిందన్ చంద్ర రాయ్ మరియు పిఎం జవహర్లాల్ నెహ్రూ గార్ల దృష్టికి తీసుకెళ్లారు. వీళ్ళిద్దరూ దాదాపు 11,000 రూపాయలు ఇచ్చి సహాయం చేశారు. బాగా ట్రైనింగ్ తీసుకొని చివరికి జూలై 24, 1959న ఆరతి సాహా ఇంగ్లాండ్ వెళ్ళింది. ఆగస్టు 27న ఇంగ్లీష్ ఛానల్ రేస్ జరగనుంది. ఇందులో పాల్గొనడానికి 23 దేశాల నుండి 58 పార్టిసిపెంట్స్ వచ్చారు. ఇందులో 5 మహిళలు కూడా ఉన్నారు. ఆ 5 మహిళల్లో ఒకరు ఆరతి సాహా. సౌత్ ఇంగ్లాండ్ని, నార్త్ ఫ్రాన్స్ని కలిపే అట్లాంటిక్ సముద్ర ప్రాంతాన్ని ఇంగ్లీష్ ఛానల్ అని అంటారు. ఇక్కడ ఉష్ణోగ్రత 5 డిగ్రీల నుండి 15 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. దీని కనీస లోతు 207 అడుగులు. సౌత్ ఇంగ్లాండ్ నుండి నార్త్ ఫ్రాన్స్కి ఉన్న దూరం సుమారు 560 కిలోమీటర్లు. ఈ రేస్ ఉద్దేశం ఏమిటంటే ఆ చివరి నుండి ఈ చివరి వరకు అంటే 560 కిలోమీటర్లు ఈదుకుంటూ క్రాస్ చేయడం. ఆరతి సాహా ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. ఇంగ్లీష్ ఛానల్ స్విమ్మింగ్ రేస్ మొదలైంది. ఆరతి సాహా పైలట్ బోట్ టైంకి రానందువల్ల 40 నిమిషాలు లేటుగా స్విమ్మింగ్ స్టార్ట్ చేసింది. అలా లేటుగా స్టార్ట్ చేయడం వల్ల స్విమ్మింగ్కి అనుకూలమైన వాతావరణాన్ని కోల్పోయింది. అలల తాకిడి చాలా ఎక్కువైంది.
వాతావరణ పరిస్థితి అనుకూలంగా లేదు. అయినా సరే ఎంతో కష్టపడి అలానే స్విమ్మింగ్ చేస్తూ ముందుకు సాగింది ఆరతి సాహా. ఇంకా తన గమ్యం చేరుకోవడానికి 8 కిలోమీటర్ల దూరం ఉంది. అలా 6 గంటలు శ్రమించిన తర్వాత పరిస్థితి అనుకూలంగా లేదని తన పైలట్ ఒత్తిడి చేయడంతో రేస్ నుంచి తప్పుకుంది ఆరతి సాహా. కానీ తన ఓటమిని అంగీకరించలేదు. రెండోసారి ప్రయత్నించాలి అని నిర్ణయించుకుంది. దానికోసం మళ్ళీ కఠోరమైన శిక్షణ తీసుకుంది. రెండోసారి పాల్గొనడానికి తనని తాను సిద్ధం చేసుకుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 29, 1959న తన రెండవ ప్రయత్నం చేసింది. ఈసారి అలలు ఎంత బలంగా వచ్చినా అలానే స్విమ్మింగ్ చేస్తూ ఒడ్డుకు చేరుకుంది. అలా 16 గంటల 20 నిమిషాల పాటు శ్రమించి ఇంగ్లీష్ ఛానల్ని క్రాస్ చేసింది. ఇంగ్లీష్ ఛానల్ని క్రాస్ చేసిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. తను ఒడ్డుకు చేరగానే ఆమె వద్ద ఉన్న భారతీయ జెండాను చాలా గర్వంగా ఎగురవేసింది. ఇది ఒక ఆరతి సాహాకి మాత్రమే కాదు, భారతదేశంలోని మహిళలందరికీ గర్వకారణం. ఆ తర్వాత సెప్టెంబర్ 30, 1959న ఆల్ ఇండియా రేడియోలో ఆరతి సాహా సాధించిన ఘనతను ప్రకటించింది భారత ప్రభుత్వం. ఆ తర్వాతి సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆరతి సాహాకి పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించింది. అలా 4th హైయెస్ట్ సివిలియన్ హానర్ అవార్డు అయినటువంటి పద్మశ్రీ అందుకున్న తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా చరిత్రకెక్కింది. ఆమె 1994లో తన 54వ పుట్టినరోజుకి నెల రోజుల ముందు అంటే ఆగస్టు 23, 1994న కామెర్లు సోకడం వలన మరణించింది. ఆ తర్వాత 1999లో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ వాళ్ళు ఆరతి సాహా ఫోటో ఉన్న పోస్టల్ స్టాంప్ని ఆమె జ్ఞాపకార్థంగా ముద్రించి విడుదల చేశారు. ఇలా మన చరిత్రలో మనకు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆరతి సాహా వాళ్ళ లాంటి గురించి కానీ ఇంకా సరికొత్త ఇన్ఫర్మేషన్స్ గురించి కానీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.